వెరీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. సో ప్రతిరోజు కూడా మన బ్రేక్ఫాస్ట్ షోలో అల్పాహారంలో ఒక వెరైటీ రెసిపీని, అలాగే అమృతాహారంలో ఒక హెల్దీ రెసిపీని మీకు పరిచయం చేస్తూ ఉన్నాం కదా. మరి ఈ రోజు ఏం వంట పరిచయం చేస్తుందా అని ఎదురు చూస్తున్నారా? ఓకే, సో ఈ వారం అంతా కూడా మనకి పొంగనాల స్పెషల్ అండి. సో మన ఫస్ట్ సెగ్మెంట్ అల్పాహారంలో ఈ రోజు పొంగనాల్లో మరొక వెరైటీ అయిన ఫ్రైడ్ స్ప్రౌట్స్ పొంగనాలు మనం చేసుకొని చూద్దాం. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్. ఓకే, సో ఫ్రైడ్ స్ప్రౌట్స్ పొంగనాలు ప్రిపేర్ చేయడానికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా రెడీగా ఉన్నాయి. ఏంటంటే ఫస్ట్ మనము స్ప్రౌట్స్ తీసుకుంటాం. ఇందులో చూసారు కదా, మొలకెత్తిన విత్తనాలు, మనము మినుములు, ఉలువలు ఇలాంటివి ఏవైనా సరే ఒక రోజు ముందు లేదా 2 days బిఫోర్ మనం నానబెట్టేసుకున్న తర్వాత అవి మొలకలు వస్తాయి కదా. సో అలాంటి స్ప్రౌట్స్ ని మనం ఇందులో తీసుకోవాలి. ఒక్కొక్కరికి కొన్ని ఎక్కువగా ఇష్టం ఉంటాయి, కొంతమందికి కొన్ని వెరైటీస్ ఇష్టం ఉండవు. సో మన ఇష్టాన్ని బట్టి ఏమేం కావాలో ఆ స్ప్రౌట్స్ ని ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, సో స్ప్రౌట్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం పొంగనాల బ్యాటర్ ఉంది కదా, దోశ పిండి అని కూడా అంటారు. సో దోశ పిండి బ్యాటర్ లో మనకు కావాల్సినవన్నీ కూడా ఇవి మిక్స్ చేసుకోవాలి. బట్ అంతకన్నా ముందు ఏంటంటే వీటిని కొంచెం పచ్చివాసన పోయే వరకు మనము ఒక్కసారి పాన్ మీద పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. సో ఫస్ట్ పాన్ మనం స్టవ్ ఆన్ చేసేద్దాము. స్టవ్ ఆన్ చేసుకుని కొంచెం ఆయిల్ పోద్దాం. సో ఈ రోజు మనం పొంగనాల్లో మరొక వెరైటీ ట్రై చేస్తున్నాము, ఫ్రైడ్ స్ప్రౌట్స్ పొంగనాలు. సో ఫస్ట్ ఫ్రై చేసుకుందాం స్ప్రౌట్స్ ని. స్ప్రౌట్స్ చాలా మంచివండి, హెల్త్కి చాలా చాలా మంచివి. ఎక్కువగా అవసరం లేదు, ఒక 2 to 3 స్పూన్స్ అయితే సరిపోతుంది ఆయిల్. ఆల్ రైట్, కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం పోపు దినుసులు వేసుకుందాం. పోపు పెట్టుకోవాలంటే ఫస్ట్ పోపు దినుసులు మెయిన్ కదా. సో పోపు దినుసులు, దెన్ ఆఫ్టర్ ఇందులో మనం ఏంటంటే మెంతులు వేస్తాం. సో మెంతులు కూడా హెల్త్కి చాలా మంచిది, కానీ ఏంటంటే కొంచెమే వేసుకుందాం. ఒక 1/2 స్పూన్ సరిపోతాయి అనుకోండి, అంతే. కొద్దిగా అంటే చాలా కొద్దిగా వేసుకుందాం, ఎందుకంటే ఎక్కువ వేసామనుకోండి చేదు ఎక్కేస్తుంది, కాబట్టి కొన్ని వేసేసుకోవాలి. అండ్ ఇప్పుడు కరివేపాకు వేద్దాం. ఒకసారి కలిపేద్దాం చక్కగా. పోపు దినుసులు వేగిపోతున్నాయి కదా. ఇప్పుడు ఇందులో మనం ఏం వేసుకుందామంటే సన్నగా కట్ చేసినటువంటి పచ్చిమిర్చి, ఓకే, అలాగే సన్నగా కట్ చేసిన ఆనియన్స్, ఉల్లిపాయ ముక్కలు, మనము ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎక్కువ వేసుకుందాం, ఎందుకంటే పొంగనాల్లోకి ఉల్లిపాయలు అలా మధ్యలో తగులుతూ ఉంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది కదా, అందుకని ఉల్లిపాయలు. అలాగే కొబ్బరి తురుము, అండ్ ఫైనల్ గా స్ప్రౌట్స్ కూడా వేసేసుకుందాం. ఇవన్నీ ఒక్కసారి మనం కలిపేద్దాము. ఓకే, సో ఇవి ఫ్రై అవుతూ ఉంటాయి. ఆ లోపు మనం ఏం చేద్దామంటే ఇక్కడ పొంగనాలకి ప్రిపేర్ చేసుకోవడానికి ఈ పాన్ కూడా మనం హీట్ చేయాలి కదా. సో ఈ పాన్ కూడా హీట్ ఎక్కాలి, అందుకని ఇది మనం స్టవ్ ఆన్ చేసేసుకున్నాం ఇక్కడ. సో ఇవి ఫ్రై అయ్యే లోపు ఇక్కడ పాన్ హీట్ ఎక్కిపోతుంది. ఫస్ట్ ఆయిల్ వేద్దాం కొంచెం. రైట్, ఒక్కసారి ఇది కలిపేసి మనం స్టవ్ ఆఫ్ చేసేస్తాం. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి. ఓకే, సో ప్రిపేర్ అయిపోయింది. బ్యాటర్లోకి షిఫ్ట్ చేసేస్తాను.
ఇవన్నీ షిఫ్ట్ చేసాం కదా, ఇప్పుడు చక్కగా మిక్స్ చేసుకుందాం. ఓకే, కొంచెం సాల్ట్ వేద్దాం. ఓకే, సో మన మిక్స్డ్ స్ప్రౌట్స్ పొంగనాలు ప్రిపేర్ చేయడానికి బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ బ్యాటర్ ని పొంగనాలు ప్యాన్ లోకి షిఫ్ట్ చేసేసుకుందాం నెమ్మదిగా. సో చూస్తున్నారు కదా, ఇలా వేస్తుంటేనే రెడీ అయిపోతుంది. ఒక్కసారి మనం మూత పెట్టేద్దాము. ఒకసారి మూత పెట్టేసుకుని ఒక్క 1 మినిట్ మనం వెయిట్ చేద్దాము, రెడీ అయిపోతుంది. ఓకేనా? మన బ్రేక్ఫాస్ట్ షోలో గుమగుమలాడే పొంగనాల్లో వెరైటీస్ చూస్తున్నామండి. సో ఇప్పుడు మన పొంగనాలు రెడీ అయిపోయాయి, ఫ్రైడ్ స్ప్రౌట్స్ పొంగనాలు. చూస్తున్నారు కదా, చక్కగా కలర్ఫుల్ గా రెడీ అయిపోయాయి. దీన్ని మనం ఇంకో సైడ్ కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. సో అన్ని తిప్పేస్తున్నాను ఇలాగా. ఆల్ రైట్, సో మళ్ళీ ఒక్కసారి మనం మూత పెట్టేసుకొని ఒక 1 మినిట్ వెయిట్ చేద్దాము, పొంగనాలు రెడీ అయిపోతాయి. ఓకే ఓకే, సో మన పొంగనాలు రెడీ అయిపోయాయండి. 1 మినిట్ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇంకా ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లో తీసేసుకోవడమే. సో సర్వింగ్ ప్లేట్ తీసుకొస్తాను. ఓకే, సో కలర్ఫుల్ గా రెడీ అయిపోయింది మన సర్వింగ్ ప్లేట్ కూడా. ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా మనము పొంగనాల్ని ఇందులోకి షిఫ్ట్ చేసుకుందాం. ఓకే, చూస్తున్నారు కదా, కలర్ఫుల్ గా రెడీ అయిపోయాయి మన ఫ్రైడ్ స్ప్రౌట్స్ పొంగనాలు. సో ఏ మాత్రం లేట్ చేయకుండా టేస్ట్ చేసేసాను. బట్ అంతకన్నా ముందు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ప్రిపరేషన్ ప్రాసెస్ ఒకసారి చూసేయండి. ఫ్రైడ్ స్ప్రౌట్స్ పొంగనాలుకి కావాల్సిన పదార్థాలు: ఇడ్లీ పిండి 1 కప్పు, మెంతులు 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, మిక్స్డ్ స్ప్రౌట్స్ 1 కప్పు, ఉల్లిపాయలు 1 కప్పు, పచ్చిమిర్చి 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, కొబ్బరి తురుము 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, నూనె తగినంత. ఫ్రైడ్ స్ప్రౌట్స్ పొంగనాలు తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి నూనె పోసి అందులో పోపు దినుసులు, మెంతులు, కరివేపాకు వేసి బాగా వేగనివ్వాలి. తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, కొబ్బరి తురుము, స్ప్రౌట్స్ వేసి కలిపి వేగిన తర్వాత దోస పిండిలో వీటిని వేసి బాగా కలిపేసి స్టవ్ మీద పొంగనాల పాన్ పెట్టి కలిపిన మిశ్రమాన్ని పొంగనాలు లాగా వేసుకుని నూనెలో 2 వైపులా కాల్చుకోవాలి. తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఫ్రైడ్ స్ప్రౌట్స్ పొంగనాలు రెడీ. ఓకే, చూసారు కదా ఫ్రైడ్ స్ప్రౌట్స్ పొంగనాలకి కావాల్సిన పదార్థాలు అలాగే ప్రిపరేషన్. ఇప్పుడు నేను లేట్ చేయకుండా రెసిపీని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. వావ్, చాలా బాగుందండి నిజంగా. మనం మంచిగా స్ప్రౌట్స్ వేసాం కదా, సో ఆ స్ప్రౌట్స్ అన్ని కూడా మనం చక్కగా ఫ్రై చేసుకొని వేసుకున్నాం కాబట్టి ఆ స్ప్రౌట్స్ టేస్ట్ అన్ని కూడా చక్కగా తెలుస్తున్నాయి. అలాగే మనకి పంటికి తగులుతూ ఉన్నాయి. మామూలుగా మనకి పొంగనాల్లో ఉల్లిపాయలు ఎక్కువగా వేసినప్పుడు ఆ ఉల్లిపాయలు ఎలా తగులుతూ ఉంటే టేస్టీగా ఉంటాయో, ఇప్పుడు ఇందులో స్ప్రౌట్స్ వేసి ఆ స్ప్రౌట్స్ టేస్ట్ కూడా తెలుస్తూ చాలా సూపర్ గా ఉందండి. అద్దరిపోయింది నిజంగా. నేను చెప్పడం కాదు, ట్రై చేసి చూడండి, మీరు కూడా అదే అంటారు. నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంది. టేస్ట్ తో పాటు హెల్త్ కూడా ఈ రెసిపీ తింటే. ఓకే, సో దీంట్లో మన ఫస్ట్ సెగ్మెంట్ అయితే అయిపోయిందండి. మరి మన సెకండ్ సెగ్మెంట్ అమృతాహారం.
అమృతాహారంలో ఈ రోజు నేను మీకు దోశలో ఒక వెరైటీ దోశ, అది కూడా హెల్తీ దోశ, అదేనండి రాగి మసాలా దోశ. సో రాగి మసాలా దోశ ఎలా ప్రిపేర్ చేయాలో నేను మీకు చూపిస్తాను, చూసేసి మీరు కూడా ఫాలో అయిపోండి. రాగి మసాలా దోశకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా రెడీగా ఉన్నాయి. అయితే ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి. అందులో రైస్ ఫ్లోర్ అంటే బియ్యపిండి ఎప్పుడు మనం వేసేది, అందులో రాగి పౌడర్ కూడా మిక్స్ చేసి ఫస్ట్ మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాం. ఎందుకంటే బ్యాటర్ ప్రిపేర్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ మనం పక్కకు పెట్టుకుని తర్వాత దోశ వేసామంటే మంచి టేస్ట్, స్మూత్ గా చాలా సూపర్ గా ఉంటాయి దోశలు. అందుకని ఫస్ట్ మనం బ్యాటర్ ని ప్రిపేర్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఒక బౌల్లో ఫస్ట్ ఏం చేద్దాము అంటే బియ్యపిండి, ఓకే బియ్యపిండి వేసేసుకుందాము. ఇందులో ఏంటంటే ఇప్పుడు రాగి పిండి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు మనం వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ ఆర్ 3 టేబుల్ స్పూన్. ఓకే, కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఇందులోనే సాల్ట్ కూడా యాడ్ చేసేద్దాం మనము. ఓకే, కొంచెం వాటర్ యాడ్ చేసుకుని బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాం. చూద్దాము, మళ్ళీ కావాలంటే మళ్ళీ వాటర్ వేసుకుందాం, కానీ ఫస్ట్ మిక్స్ చేసి చూద్దాం. ఆల్ రైట్, బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఏం చేద్దాము అంటే స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టేసుకుందాము. స్టవ్ ఆన్ చేసేస్తున్నాము. ఓకే, ఇందులో కొంచెం ఆయిల్ వేద్దాము. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ పోపు వేసుకుందాం మనం. ఆవాలు, నెక్స్ట్ అల్లం ముక్కలు, అలాగే పచ్చిమిర్చి, సన్నగా తరిగిన పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. నెక్స్ట్ ఉల్లిపాయలు, అలాగే క్యాప్సికమ్, ఒక్కసారి మిక్స్ చేసుకుందాము. ఇవన్నీ ఒక్కసారి మనం వెజిటబుల్స్ మిక్స్ చేసుకుందాం. ఓకే అండి, సో నెక్స్ట్ వి కూడా ఇందులో వేసేద్దాము. క్యాప్సికమ్ వేసాము, ఆలు వేద్దాం. ఆలు ఏంటంటే చిన్నగా కట్ చేసేసాము. ఈ ఆలుని కూడా ఇందులో వేసేసుకుందాం. ఆలు ఏంటంటే ఎప్పుడైనా కొంచెం సాల్ట్, వాటర్లో సాల్ట్ వేసేసి ఆ సాల్ట్ వాటర్లో ఆలు పీసెస్ని కట్ చేసి వేసామనుకోండి, అప్పుడు మంచిది. అలాగే బ్లాక్గా కాకుండా కూడా ఉంటాయి. లేదంటే కొద్దిసేపు మనం ఆలుని అలా పక్కకు పెట్టేసామనుకోండి, కట్ చేసి నల్లగా అయిపోతాయి కదా, బాగోదు. అందుకని మనం సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మష్రూమ్స్ కూడా చాలా మంచివండి హెల్త్కి. ఇవి కూడా చిన్నగా కట్ చేసుకున్నాం, చూస్తున్నారు కదా. ఇప్పుడు మష్రూమ్స్ని కూడా యాడ్ చేసేస్తాను. ఆల్ రైట్, సో ఫైనల్ గా టొమాటోస్ కూడా వేద్దాం. ఇప్పుడు ఒకసారి కలిపేద్దాము. వీటిని మనం వేగనిద్దాం ఇలాగా. ఇంకో సైడ్ ఇంకో స్టవ్ ఆన్ చేసుకుని దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, సో దోశ వేసుకుందాం. మనము కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. కొంచెం సాల్ట్ వేసామనుకోండి, ఆ సాల్ట్ ఈ పీసెస్ అన్నింటికి కూడా చక్కగా పడుతుంది. ఇటు సైడ్ ఇది కుక్ అయిపోతూ ఉంటుంది. సో ఇక్కడ ప్యాన్ హీట్ ఎక్కిపోయింది కదా, మనం దోశ వేసుకుందాం. ఓకే,
చూసారా ఎంత స్మూత్ గా ఉందో. దీన్ని ఇప్పుడు మనం దోశగా వేసేసుకుందాం. దోశ వేద్దాము. అంతకన్నా ముందు ఏంటంటే ప్యాన్ పైన కొంచెం ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకుందాం. ఎందుకంటే మనం ఇందులో రాగి పౌడర్ వేసాం కదా, కాబట్టి స్టిక్ అయిపోవచ్చు. అందుకని ముందు జాగ్రత్తగా కొంచెం మనం ఆయిల్ వేసుకుని దోశ బ్యాటర్ ని కూడా కొంచెం థిక్గా వేసుకుందాం. రెగ్యులర్ గా వేసుకునే దోశలా కాకుండా కొంచెం థిక్గా మనం వేసుకుంటే బాగుంటుంది. ఓకే, ఇప్పుడు మనం దోశ వేసేసుకున్నాము. పైనుంచి కొంచెం ఆయిల్ కొద్దిగా అలా వేద్దాం. దోశ వేస్తున్నాం కదా, దోశ రెడీ అయిపోయిందండి. ఒక్కసారి ఇంకో సైడ్ కూడా అలా మనం తిప్పేద్దాము. సో ఇది ఇంకో సైడ్ కూడా రెడీ అయిపోతుంది. ఒక 1 minute మనం వెయిట్ చేద్దాం. చూసారు కదా, రాగి దోశ కదా, కాబట్టి ఆ కలర్ మనకి తెలిసిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మనం తిప్పేద్దాం. తిప్పిన తర్వాత ఏం లేదండి, ఇప్పుడు మనం స్టఫింగ్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ముందే అన్ని వెజిటబుల్స్ ని ఫ్రై చేసి పెట్టేసుకున్నాము. సో ఆ స్టఫింగ్ అంతా కూడా ఇక్కడ మనం దోశ పైకి షిఫ్ట్ చేసేసుకుందాం. ఆల్ రైట్, ఏం చేద్దామంటే ఫస్ట్ దోశ పైన మనం సిమ్లో పెట్టేసుకుని, ఇదేంటంటే పచ్చిమిర్చి కాకుండా ఎండుమిర్చి ఉంటుంది కదా, సో ఆ ఎండుమిర్చి పేస్ట్ అన్నమాట దీంట్లో వేసేస్తున్నాను. ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్నటువంటి స్టఫింగ్ ఇదంతా కూడా దోశ పైకి షిఫ్ట్ చేసుకుందాం. ఓకే, ఓకే అండి. సో చక్కగా మనం ఫిల్ చేసుకున్నాం కదా స్టఫింగ్ అంతా కూడా. ఇప్పుడు ఫైనల్ గా దీనిపైన కొద్దిగా మనం గరం మసాలా వేద్దాం. గరం మసాలా వేసేసి చాలా లైట్ గా వేద్దాము. ఓకే, చూస్తున్నారు కదా, రెడీ అయిపోయింది. మరి దీన్ని ఏం చేద్దామంటే మనం సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అయిపోయింది. సో సర్వింగ్ ప్లేట్ తీసుకొని వస్తాను. రెడీ, సర్వింగ్ ప్లేట్ కూడా రెడీగా ఉంది. సో చక్కగా రెడీ అయిపోయింది మన ఓట్స్ మసాలా దోశ. ఫైనల్ టచ్ అలా మనం మసాలా వేసేసాం. ఇందులో కర్రీ పడిపోకుండా అలా చక్కగా షిఫ్ట్ చేసేసుకుంటాం. అంతే. సో చూస్తున్నారు కదా, ఎంతో కలర్ఫుల్ గా రెడీ అయిపోయింది మన ఓట్స్ మసాలా దోశ. మరి నాకైతే నోరు ఊరిపోతుందండి చూస్తుంటేనే. మనము రాగి మాల్ట్ అంటే రాగి పౌడర్ ఇందులో వేస్ట్ చేసాం కదా, సో చాలా కలర్ఫుల్ గా రెడీ అయిపోయింది దోశ. సో ఏ మాత్రం లేట్ చేయకుండా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలాగే ప్రిపరేషన్ మీరు నోట్ చేసుకోండి. రాగి మసాలా దోశకి కావాల్సిన పదార్థాలు: బియ్య పిండి 1 కప్పు, రాగి పిండి 1 కప్పు, ఆలు 1/2 కప్పు, ఉల్లిపాయలు 1/2 కప్పు, పచ్చిమిర్చి 2 టేబుల్ స్పూన్లు, అల్లం 1 టేబుల్ స్పూన్, గరం మసాలా పొడి 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, నూనె తగినంత, ఉప్పు తగినంత, మష్రూమ్ 1 కప్పు, క్యాప్సికమ్ 1 కప్పు, టొమాటోలు 1 కప్పు, రెడ్ చిల్లీ పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు. రాగి మసాలా దోశ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ లో బియ్య పిండి, రాగి పిండి వేసి నీళ్లు పోసి దోశ పిండి లాగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్ పెట్టి నూనె పోసి అందులో ఆవాలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు వేసి వేయించుకోవాలి. తర్వాత బంగాళాదుంప ముక్కలు, మష్రూమ్ ముక్కలు, టొమాటో ముక్కలు వేసి బాగా కలిపి మగ్గనివ్వాలి. తర్వాత ఇందులో ఉప్పు కూడా వేసుకోవాలి. తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండిని దోశలాగా వేసి నూనెతో కాల్చుకుని తర్వాత రెడ్ చిల్లీ పేస్ట్ ని పైనుంచి అప్లై చేసుకోవాలి. ఇక ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని దోశ పైనుంచి వేసేసి ఫైనల్ గా గరం మసాలా కొద్దిగా స్ప్రింకిల్ చేసేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే రాగి మసాలా దోశ రెడీ. మన అమృతాహారం సెగ్మెంట్ లో రాగి మసాలా దోశ రెడీ అయిపోయిందండి. మరి కావాల్సిన పదార్థాలు అలాగే ప్రిపరేషన్ మీరు నోట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో నేను చూసి చెప్తాను. కొంచెం వేడిగా ఉంది.
వావ్, అదిరిపోయింది టేస్ట్. నిజంగా మామూలుగా లేదండి, సూపర్ గా ఉంది. రాగి మసాలా దోశ. ఫైనల్ గా మనం ఇచ్చాం కదా మసాలా టచ్, పైనుంచి కొద్దిగా మనం మసాలా అలా స్ప్రింకిల్ చేసుకున్నాము. సో దాంతో ఇంకా ఎన్హాన్స్ అయిందని చెప్పాలండి. చాలా టేస్టీగా ఉంది. మనకు కావాల్సిన అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటబుల్స్ వేసాము, పొటాటో వేసాము, టొమాటో వేసాము. ఇవన్నీ కూడా మనకు అలా తగులుతూ అద్దిరిపోయింది. ట్రై చేసి చూడండి. దీనికి ఇంకా సపరేట్ గా ఇంకో కర్రీ అంటూ కూడా మనం ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా ప్రిపేర్ చేసి ఇచ్చేసాం అనుకోండి, లొట్టలు వేసుకుంటూ తినేస్తారు అంతే. అంత టేస్టీగా ఉంది అండ్ హెల్దీ రెసిపీ కూడా. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఓకే, సో ఒకవేళ మీరు కనుక మన బ్రేక్ఫాస్ట్ షో చూడడం మిస్ అయితే కనుక డోంట్ వరీ, అండ్ మళ్ళీ చూడాలి అనుకుంటే కూడా హ్యాపీగా మీరు ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో ఫాలో అయిపోవచ్చు. ఎలా అంటే www.youtube.com/etvabhiruchi అండ్ www.facebook.com/etvabhiruchi అని చెప్పేసి చక్కగా మీరు మన ప్రోగ్రామ్ ఎపిసోడ్స్ అన్ని కూడా చూసేయొచ్చు. అన్ని వంటలు కూడా హ్యాపీగా చేసుకొని తినేయొచ్చు. ఓకే, చూసారు కదా మరి ఇవాళ మన బ్రేక్ఫాస్ట్ షోలో చక్కగా ఫస్ట్ సెగ్మెంట్ అల్పాహారంలో ఫ్రైడ్ స్ప్రౌట్స్ పొంగనాలు చూసాము. అండ్ అలాగే మన అమృతాహారం సెగ్మెంట్ లోనైతే రాగి మసాలా దోశ అద్దిరిపోయింది. సో ఈ రెండు కూడా మీరు చేసుకుని టేస్ట్ చూడండి హ్యాపీగా. అలాగే రేపటి మన బ్రేక్ఫాస్ట్ షోలో మళ్ళీ మరో 2 వెరైటీ రెసిపీస్ తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, హ్యావ్ ఎ నైస్ డే, బై బై.